నమస్తే. ఇద్దరు యంగ్ లీడర్స్. ఆ ఇద్దరి రాష్ట్రాలు వేరు. కానీ ఆ ఇద్దరి మధ్య అనుబంధం రాజకీయాలకి మించి. ఇద్దరు ఒకప్పటి ముఖ్యమంత్రుల కొడుకులే. ఒకరేమో సొంతంగా పార్టీ స్థాపించి సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఇంకొకరేమో నాన్నతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ కష్టాల్లోనే ఉన్నారు. 3, 4 నెలల గ్యాప్‌తో ఆ ఇద్దరి పార్టీలు కూడా అధికారం నుంచి ప్రతిపక్షంలోకి మారాయి. ఒకరేమో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతే, మరొకరేమో మంత్రి పదవి నుంచి దిగిపోయారు. ఇంత చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి గురించి మళ్ళీ ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అయితే పని లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. ఈ ఇద్దరు ఇప్పుడు ఒక్కసారి అంటే ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా వచ్చారు. ఒక కార్యక్రమంలో కలిసి కనిపించారు. అదే మనం ఇక్కడ కనిపిస్తున్న విజువల్ ఇది. టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు వాళ్ళు. అసలు వాళ్ళు ఎందుకు కలిసారు? వాళ్ళు కలవడం ఎందుకంత హాట్ టాపిక్ అయింది? ఇది క్యాజువల్‌గా జరిగిన మీటా? లేక ఇంకేమైనా ప్లాన్ వేశారా? దీని మీదే మనం ఇవాల్టి టాకింగ్ పాయింట్‌లో మాట్లాడబోతున్నాం. బెంగుళూరులోని ఓ కార్యక్రమంలో వైఎస్ జగన్, కేటీఆర్ కలిశారు. సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఇదొక చిన్న న్యూస్ అంతే. కానీ ఇది జస్ట్ న్యూస్ కాదు, అంతకు మించి అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పైకి కనిపించింది మాత్రమే కాదు, దీని వెనకాల చాలా కథ ఉంది అని కూడా చెప్తున్నారు. ఎందుకు? సరే ఇప్పుడు ఒకసారి ఆ ఫ్లాష్ బ్యాక్‌కెళ్దాం. మరి చాలా వెనక్కైతే కాదు, జస్ట్ 2, 3 వారాల క్రితం అంతే. అవి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల టైం. బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. 2 పార్టీలు ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠ అటు జనంలో కనిపించింది. పోలింగ్ కూడా అయిపోయింది. ఫలితాలు వచ్చేసాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపు 25,000 మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. ఇది ఆ ఫ్లాష్ బ్యాక్. సరే, ఎవరో ఒకరు ఓడడం, ఇంకొకరు గెలవడం సో కామన్‌గానే జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ పేరుకు ఒక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికే అయినా ఇది 2 తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపేసిందని చెప్పాలి. అక్కడ బహిరంగంగా పోరాడింది, కొదమ సింహాల్లాగా తలపడింది కాంగ్రెస్, బీఆర్ఎస్. కనిపించకుండా ఇక్కడ ఇంకో ఫైట్ కూడా జరిగిందిట. పైకి కనిపించని ఇంకో పార్టీ ఈ బై ఎలక్షన్‌లో కీ రోల్ పోషించిందిట. ఓ పార్టీ గెలవడానికి స్క్రీన్ వెనకాల చాలా హెల్పే చేసిందిట. ఇండైరెక్ట్‌గా ప్రచారంతో కాంగ్రెస్ గెలుపునకి దోహదం చేసిందిట ఆ పార్టీ. అదే టీడీపీ. బీఆర్ఎస్ నేతల వాదన ఇది. అసలు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు టీడీపీకి ఏంటి సంబంధం? టీడీపీ కాంగ్రెస్‌కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? రాజకీయాలు తెలిసిన ఎవరికైనా ఈ ప్రశ్నలకు ఆన్సర్ కూడా ఈజీగానే దొరికేస్తుంది. అయితే ఇక్కడ మనం ఫుల్ డీటెయిల్స్‌లోకి వెళ్ళడం లేదు కానీ టీడీపీ చంద్రబాబుకు రేవంత్ ఎంత క్లోజో, బీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ అంటే కేసీఆర్, కేటీఆర్, వైఎస్ జగన్ మధ్య కూడా అంతే మంచి అనుబంధం, సాన్నిహిత్యం ఉంది అని మనం చెప్పుకోవాలి. చంద్రబాబుని గురువుగా చూసే రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. సహజంగానే రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఒకరికొకరు చాలా సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 1.5 ఇయర్ తర్వాత అనుకోకుండా ఈ ఉప ఎన్నిక అనేది వచ్చింది. తద్వారా ప్రభుత్వ వ్యతిరేకత చూపించాలని బీఆర్ఎస్, ప్రభుత్వానికి ప్రజల్లో మద్దతుందని కాంగ్రెస్, 2 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఎన్నికల్లో పోరాడాయి. జూబ్లీ హిల్స్‌లో బీఆర్ఎస్ గెలిచి బలం పుంజుకోవడం కాంగ్రెస్‌కే కాదు, అటు తెలుగుదేశం పార్టీకి కూడా ఏమాత్రం ఇష్టం లేదు అన్నది ఇక్కడ జగమెరిగిన సత్యం. నిజానికి జూబ్లీ హిల్స్‌లో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఉండడంతో ఆయన సపోర్ట్ రేవంత్ రెడ్డికి అవసరమయ్యింది. టీడీపీకి కావాల్సింది కూడా అదే. కాబట్టి ఆ పార్టీ నేతలు కూడా రంగంలోకి దిగేశారు. ఇండైరెక్ట్‌గా అంటే బయటికి కనిపించకుండా వీళ్ళంతా కాంగ్రెస్‌కు టీడీపీ నేతలు ఫుల్ సపోర్ట్‌గా నిలిచారని గుసగుసలు వినిపించాయి. మన ప్రజలంతా కాంగ్రెస్‌కే ఓటేయండని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు కూడా షేర్ చేసుకున్నట్లు సమాచారం. అటు టీడీపీ సానుభూతి పరులు, ఇటు కమ్మ వర్గం సామాజిక ఓట్లు అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు కూడా టోటల్‌గా కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించారని రాజకీయ వర్గాల్లో నడుస్తున్న టాక్ ఇది. సరే, మొత్తానికి జూబ్లీ హిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అలా గెలిచి గెలవడమే లేటు, ఓ కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు చంద్రబాబు, రేవంత్ రెడ్డి. సో ఆ ఫోటో అదే మనకు కనిపిస్తోంది.
హైదరాబాద్లో జరిగిన ఓ ప్రోగ్రాంలో ఇద్దరు నేతలు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరిని ఒకరు చాలా ఆప్యాయంగా పలకరించుకున్నారు, సరదా సరదాగా మాట్లాడుకున్నారు. అయితే ఏం జోకులు వేసుకున్నారో తెలియదు కానీ మొత్తానికి మనస్ఫూర్తిగా అటు చంద్రబాబు ఇటు రేవంత్ రెడ్డి నవ్వుకున్నారు. అసలు కార్యక్రమం జరిగినంతసేపు కెమెరాలు అన్నీ కూడా ఆ ఇద్దరి వైపే చూస్తూ ఆ ఇద్దరి చుట్టూతే తిరిగాయి అంటే అర్థం చేసుకోవచ్చు వారిద్దరూ ఎంత క్లోజ్గా ఉన్నారు అనేది. అది జూబ్లీ హిల్స్ గెలుపు తాలూకా ఆనందం అని కొందరు, కాదు కాదు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సాన్నిహిత్యం అని మరికొందరు. సో వాళ్ళకి వాళ్ళు ఏ రకంగా మాట్లాడుకోవాలో వాళ్ళంతా ఆ రకంగా వాదించేసుకున్నారు. అయితే ఇక్కడ ఆ తర్వాత కొన్ని రోజులకే ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన. నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చింది కోర్టులో హాజరు కావడానికి. తన ఆస్తులకు సంబంధించిన కేసులో సిబిఐ కోర్టులో హాజరు కావాల్సి ఉంది. అందుకోసం వైఎస్ జగన్ హైదరాబాద్ వచ్చారు. కానీ అక్కడ జరిగిన హడావిడి మాత్రం క్వైట్ ఆపోజిట్గా ఉంది. జగన్ హైదరాబాద్ పర్యటన ఖరారైనప్పటి నుంచే హంగామా స్టార్ట్ అయిపోయింది. సోషల్ మీడియాలో హడావిడి పెరిగింది. వైఎస్ జగన్ వచ్చే రోజు నగరం అంతా అభిమానులతో హోరెత్తిపోయింది. ఎయిర్పోర్ట్లోనే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు వైఎస్ జగన్కు భారీగా స్వాగతం పలికారు. ఇక అక్కడి నుంచి వైఎస్ జగన్ కోర్టుకు వెళ్లే వరకు భారీగా ర్యాలీ తీస్తూ ఆయనను ఫాలో అవుతూ వెళ్ళారు. అసలు జగన్ వచ్చింది కోర్టులో హాజరు కావడానికా లేక విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకా అనే రేంజ్లో ఈ యాత్ర అనేది కొనసాగింది. సరే, వైఎస్ జగన్ హైదరాబాద్ రావడం ఇదే ఫస్ట్ టైమా అంటే కాదు కదా. ఎన్నోసార్లు కోర్టుకు హాజరయ్యారు, ఎన్నోసార్లు ఆయన లోటస్ పాండ్లో నివాసానికి వెళ్ళారు, కొన్నిసార్లు పెళ్లిళ్లకు కూడా హాజరయ్యారు. మరి అసలు ఎప్పుడూ లేని హడావిడి ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ముందే మనం చెప్పుకున్నాం కదా, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు చంద్రబాబు సపోర్ట్ చేయడం, ఆ తర్వాత ఓ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి చంద్రబాబు కలిసి పాల్గొనడం, ఇద్దరు క్లోజ్గా మూవ్ కావడం, ఇవన్నీ జస్ట్ క్యాజువల్గా జరిగినవి మాత్రం కాదు. ఇది ప్రత్యర్థులకు ఒక సందేశం ఇవ్వడానికి అన్నది కొందరి వాదన. మరి వారిద్దరూ ప్రత్యర్థులకు సందేశం ఇస్తే ప్రత్యర్థులు చూస్తూ ఊరుకుంటారా? చూస్తూ కూర్చుంటారా? భయపడి పారిపోతారా? లేదు కదా. ఎంతైనా రాజకీయ నాయకులు. మీకంటే మేము ఒక ఆకు ఎక్కువే చదివాం, మీరు ఒకటంటే మేము రెండు అంటాం, మీ ప్లాన్లు మీకుంటాయి, మా ప్లాన్లు మాకుంటాయి అని చూపించుకుంటూ ఉంటారు కదా. మీరు ఫైర్ అయ్యారనుకోండి, మేము వైల్డ్ ఫైర్ అని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తారు కదా. కరెక్ట్గా ఇక్కడ జరిగింది కూడా అదే. అందుకే ఎప్పుడూ లేనిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎప్పుడూ లేనిది భారీ ర్యాలీ కూడా తీశారు. ఎక్కడా లేనిది నినాదాలతో హోరెత్తించారు. వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్కు వచ్చిన దానికంటే కూడా ఇప్పుడు జరిగిన హడావిడైతే చాలా ఎక్కువని చెప్పాలి. అయితే దీని వెనుక బీఆర్ఎస్ కూడా ఉంది, ఈ ర్యాలీ ఏర్పాటుకు కేటీఆర్ కూడా సహకరించారు అన్నది కొంతమంది మాట్లాడుతున్న మాటలు. ర్యాలీలో పాల్గొంది వైఎస్ఆర్సీపీ శ్రేణులే కాదు, బీఆర్ఎస్ సానుభూతి పరులు కూడా ఉన్నారన్నది మరో టాక్ కూడా నడిచింది. అది జస్ట్ ర్యాలీతో ఆగిపోలేదు. మనం ఇందాకటి వరకు చూసాం కదా, బెంగళూరులో కూడా కంటిన్యూ అయిందని అంటున్నారు. ఇద్దరు యంగ్ లీడర్స్ వైఎస్ జగన్ అండ్ కేటీఆర్ కలిసి ఓ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. సర్చ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫైనల్కు హాజరై సరదాగా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ప్రోగ్రాం జరిగినంతసేపు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు ఇటు వైఎస్ జగన్ అటు కేటీఆర్. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు త్వరలోని అఫీషియల్గా కలిసి పనిచేయబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో మీ అందరికీ తెలిసిందే, మరో 2 ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనిపిస్తోంది. ఒకటి ఖైరతాబాద్ అయితే మరొకటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. అనర్హత వేటు తప్పించుకునేందుకు ఇటు దానం నాగేందర్, మరోవైపు కడియం శ్రీహరి ఇద్దరు కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రెండింట్లో కూడా తమ సత్తా చాటి కాంగ్రెస్కు జలకివ్వాలని బీఆర్ఎస్ ఇప్పటి నుంచే ఒక గట్టి ప్లాన్తో ముందుకెళ్తోందని తెలుస్తోంది. ఆ 2 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు టీడీపీ ఎలాగూ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులతో పాటుగా కాంగ్రెస్లోనే వైఎస్ఆర్ను అభిమానించే వారిని తన వైపుకు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నట్టుగా ఇక్కడ తెలుస్తోంది. అంటే ఓవరాల్గా ఏ రకంగా చూడాలి? రేపు 2028, 2029 ఎన్నికల్లో గెలిచేందుకు అదేవిధంగా రెండు ఉప ఎన్నికలను కూడా కీలకంగా భావిస్తున్నాయి ఇక్కడ 2 పార్టీలు. అంటే ఏం పార్టీలు? ఇటు బీఆర్ఎస్ కానీ అటు పక్కన వైఎస్ఆర్సీపీ కానీ. దీనిపైనే ఈ ఇద్దరు నేతలు ముఖ్యంగా మాట్లాడుకున్నట్టుగా కూడా తెలుస్తోంది.
ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఎలా ముందుకెళ్లాలనే దానిపైనే కొంత చర్చ జరిగినట్టుగా కూడా వినికిడి. దానికి అనుగుణంగానే వైఎస్ జగన్కు హైదరాబాద్లో భారీ ఎత్తున స్వాగతం పలకడం కానీ, తెలంగాణలో వైఎస్ఆర్కు వైఎస్ జగన్కు ఎంతమంది అభిమానులు ఉన్నారో చూపించడానికి ఈ టూర్ని ఉపయోగించుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ఇక్కడ ఓవైపు బల ప్రదర్శన చేయడంతో పాటుగానే మేము కూడా ఎక్కడా తగ్గం అని వారి ప్రత్యర్థులకు ఇటు బీఆర్ఎస్ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెసేజ్ ఇచ్చాయని అంటున్నారు. మరి నిజంగానే రాబోయే ఎన్నికల్లో 4 పార్టీలు 2 టీములుగా పోటీ పడతాయా? బీఆర్ఎస్ వైసీపీ వ్యూహాలు ఫలించి రాబోయే 2 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందా అన్నది ప్రస్తుతానికైతే వేచి చూడాల్సిందే. కానీ ఇక్కడ హాట్ టాపిక్గా మారింది ఏంటి? ఒక పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సరే, ఇద్దరు ముఖ్యమంత్రులు కాబట్టి వాళ్ళిద్దరూ ఒక మీటింగ్లో కలుసుకున్నారు కాబట్టి 2 రాష్ట్రాలకి సంబంధించిన అంశాలు మాట్లాడుకున్నారు. అదేవిధంగా గురువు గారితో మాట్లాడుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మనం దాన్ని ఆ రకంగా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ బెంగళూరులో జరిగిన సంఘటనకు సంబంధించి చూస్తే బెంగళూరులో వీళ్ళెందుకు ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకోవటం కానీ, వాళ్ళ వ్యూహరచన ఏ రకంగా ఉంటుందనే ఆలోచనలో మనం ఆలోచిస్తే కనుక రాజకీయంగా కొన్ని ఈక్వేషన్స్ అయితే మనకి స్పష్టంగా కనిపిస్తాయి. సో ఆ ఈక్వేషన్స్ ఏంటనేదే ఇవాళ మన టాకింగ్ పాయింట్లో నేను ఇప్పటివరకు మీకు వివరించాను. సో ఇది ఇవాళ మన ఇంట్రెస్టింగ్ టాకింగ్ పాయింట్. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను.